నాకు కొంచెం వస్తుంది ఆ కోపం. నేను పాత కూర అయితే మాత్రం రోడ్డు మీద ఉరికించుకుంటూ ఆ ముగ్గురిని. యాక్చువల్గా ఇలా షూట్ లేదు, కొద్దిగా బయటికి పోదాం చిల్ అయ్యేద్దాం అని చెప్పేసి నిన్ననే ప్లానింగ్ ఉండే. సో ఇప్పుడు వచ్చేసి రోలర్ కోస్టర్ అయితే ఎక్కబోతున్నాం. అది పైదాకా పోయి వాటర్లోకి వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చూద్దాం. కూరగా భయమైంది. ఒకటో ఆడకేం భయం కాలే. ఏమైందిరా కళ్ళ దూరం వస్తుంది అని ఆపే అయిపోయింది. నేను ఫోన్ కనబడదు. ఏమంటారు ప్రాంక్. మనం హైడ్ అండ్ సీక్ అని చెప్పేసి ఎట్లా తిరిగినా ఇంకా బాయ్ పోండి అటు ఇటు చెట్లకి ఎంజాయ్ చేస్తారా ఉయ్యాలనుకుంటా. అదా కాదు డౌట్ రాని పోమా ఉయ్యాలు ఉయ్యేవారికి అంతే చెప్పిగా చిన్నప్పుడు వస్తున్నా ఇప్పుడు రావాలి. ఇప్పుడు కూడా వస్తుంది కదా. సో ఇప్పుడైతే బ్రేక్ కొద్దిగా సోడాలు అయితే తాగుతున్నాం. మీరు మౌంటైన్ డ్యూ తాగుతున్నాం. దాగి వెళ్ళిపోతాం. మొత్తానికి ఏదేమైనా మంచి ఐడియా ఇచ్చినావు, కానీ కొంచెం రిస్క్తో కూడిన ఐడియా ఇది. ఎందుకంటే ఇంత దూరం మేము చాలా వీడియోలు ప్లాన్ చేసుకొని వచ్చినాము. ఒక్కటి వీడియో అయింది కంప్లీట్గా. ఇప్పుడు చాలా వీడియోలు ఉన్నాయి, అవి వదిలిపెట్టి ఇప్పుడు మేము ఈ ప్రాంక్ చేయబోతున్నాము. మనం చేయలే ముందు జరగబోయే ప్రాంక్కు ఎంటర్టైన్మెంట్కి చాలా ఎంటర్టైన్మెంట్ రాబోతుంది. చూసి ఆనందించండి. ఏమైందిరా ఎంతసేపు ఇంకా రమ్మంటే అప్పుడే తొందరరా, నీకోసం వెయిటింగ్. తిన్నాం దాయి నువ్వు కవర్ చేసిన తారు కానీ తొందరరా. కైసన్ కూడా వచ్చేసిండు. చలో ఉంది కారణం ఉంది. చలో పాడది టాయిలెట్ వస్తుందా చెప్పొచ్చురా. నీకు కూడా మళ్ళీ పోయేటప్పుడు చూపించాలి. ఇగో నీ దగ్గర మరి వాళ్ళు ఎట్లా వస్తారు? ఎట్లా నాకేంది. ఇగో కథం ఎంజాయ్. దూరం ఉంటుంది ఇప్పుడు. ఒకదాని మీద ఒకటి పడతానే ఉన్నాయి వాళ్ళకి.
బయటకి అయితే వచ్చినాం. మన కార్ ఆడుంది. అదే కారు కాదు ఏది అయ్యో అది వస్తూ వెనకాల ఇట్లా చూపి ఇదేనా అసలు మన కారు ఇదే అన్న కారా చలో ఇక లేపుడే. ఘోరం అవ్వచ్చు అడ్డకార వేసుకొని మన పోవడం అయితే నాకైతే గమ్మత్ అనిపిస్తుంది. అయ్యా అయితే సీరియస్ అవుతాడో కానీ మనకైతే ఘోరం మస్తు అనిపిస్తుంది నిజంగా. వీడికి కరీంనగర్ వచ్చిన తర్వాత 3-4 వీడియోలు ప్లాన్ చేసుకొని వచ్చినాం. ఒకటే వీడియో అయితే అలా ఆగమవుతాడు. అరే వీడియోలు కాలే అని. అడుగులే వాళ్ళు ఎటు పోయిర్రా జింగిడి బయటికి పోతే మళ్ళీ రానియరుగా మళ్ళీ టికెట్ కావాలి. బాత్రూమ్ పోతున్నామని వెళ్ళిర్రు. ఫస్ట్ శేఖర్ గారు డింపాడు వేరుగా, తర్వాత టైసన్ గారు వేయండు. లోపల ఎంత చూసినా లేరు. మరి బయటికి పోతే లోపలికి రారాదు. మేము అట్లా బయటికి పోతలేము. మరి బయటకి ఇట్లా వేరే చూద్దామంటే ఫోన్ చేయరు ఒకసారి. తేజ ఫోన్ ఇలా సిగ్నల్స్ అక్కర్లేదు. మెయిన్ ప్రాబ్లం అది ఉన్నది. మొత్తం ఏమున్నారు రైలు మరి మళ్ళీ క్యాంటీన్ కాడికి వేరేది. మనం ఇటు రాగానే క్యాంటీన్ దగ్గర ఇంతకుముందు అటు నేను చూసి లేరు. మళ్ళీ చూసేద్దా మరి ఫోన్లో ఆడతలేరు. ముగ్గురు వచ్చినాయి. ఒక లొడ్డు కొట్టున్నాడు. ఆ జింగిడియాలు ఫోన్లు ఎత్తలేరు. ఇక్కడ పనిచేసిన అడిగినా కానీ అందరూ ఒకటే తిరుగున్నారు. ఎవరు అర్థమైతే మళ్ళీ అసలు క్యాంటీన్ దగ్గరికి వెళ్తాం. ఇక బయటికే వేరు. మరి కార్ కాడ ఉంటామని ఇట్లా వేరు. అటు తిరిగి ఇటు తిరిగి క్యాంటీన్ దగ్గరికి వచ్చిన మళ్ళీ క్లోజ్ చేసింది. ఎవరు లేరు ఇలా. ఈ జింగిడియాలు ఎటు వేర్రా. నేను తాగిన సీసర్ కూడా అంటుంది. మెల్లవమ్మా మెల్లగా అవుట్ అయ్యేద్దాం. మరి మళ్ళీ అవుట్ అయితే మళ్ళీ ఇన్ని ఉండదు. మనం పోయి కార్ కాడ ఉందాం బాబు. కిందిగా అప్పుడు సీట్ కార్ మరి ఒక ముచ్చట చెప్తే అయిపోతుంది కదా. కాబట్టి ఈ తిరుగుడేంది. అసలు ఇంకొక వీడియో పోవాలి. చీకడైతే వీడియో కాదు అది. మన కార్ వచ్చేసి గీనే ఉండే లేదు. మరి కారేదే తీసే వాళ్ళ దగ్గర ఉండేరా. తీసి మన టైదన్ గారికి ఇచ్చినావు నువ్వు. మనదేనా నీడ పెట్టినట్టు కాదు కాదు మన నెంబర్ కాదు అది. మన కార్ లెక్కనే ఉంది కానీ మనది కాదు నెంబర్. అది కాదు. గక్కడిది నీడ పెట్టుకుని కూర్చున్నారు కావచ్చే. అదేనా బయటికి వచ్చినట్టున్నారా వీళ్ళైతే. మరి కార్ లేదు కదా జింగిడి వాళ్ళు. అది మళ్ళీ ఫోన్ చేయి చేరా. బయటకు వచ్చినప్పుడు లావటి మరి ఇటు వచ్చినామని చెప్తే అయిపోతుంది కదా. అమ్మా కార్ కాడ ఉన్నారేమో అని చెప్పేసి మేము వస్తే కార్ లేదు. ఒకవేళ వాళ్ళు రాకపోతే మేమన్నా కార్ దగ్గర ఉందాం అనుకున్నాం. అసలు కీస్ నా దగ్గర లేవని మర్చిపోయినా నేను. అప్పుడు ఆడ మనము ఎందుకో ఇచ్చినావు. ఉత్కపోతుందా అని ఇచ్చినావు గుర్తుందా ఆడ కూర్చున్నప్పుడు. ఉత్కపోవడం కాదు లోపలి వేయటప్పుడు రిటర్న్ పెట్టరా కానీ నీడ కంటే ఇచ్చిన. రైట్ ఇప్పుడు దగ్గర 10 సార్లు ఫోన్ చేసినా లావాడతలేడు. ఆయన అడుగుదాం పరి చెప్పిపోయారు ఆయనకి. ఇక్కడ ఒక ఆయన పార్కింగ్ ఫీజు తీసుకుని 50 రూపాయలు 30 రూపాయలు. ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటుంది కదా. అడుగుదాం. అవనా అవి తెల్లకారు పెట్టినాం చూసినా మేము రిటర్న్. వాళ్ళు ఇటు వచ్చిరా ఎవరన్నా ముగ్గురు వచ్చిరా అటు వేరా. లావడతలేరా ఫోన్ లావాడతలేనా. లావడతలేరు మరి జింగిడి వాళ్ళు. ఈ రూట్ వేరే రూట్ లోకల్గా. సెక్యూరిటీ గార్డ్ అన్న అయితే అంటుండు మరి కార్ తీసుకొని వేయరు అని చెప్పేసి. మరి ఏదన్నా బయటకు లోపల ఆల్రెడీ తిన్నాం. తినేకాయ తిన్నాం, తాగకాయ తాగినాం. మళ్ళీ వీళ్ళకి ఆకలి అయిపోయిరా, వాష్రూమ్ వచ్చిపోయిరా, లోపల సరిగ్గా లేవు. మరి ఏదో ఒక ముచ్చట ఫోన్ చేసి లావటి చెప్పొచ్చు కదా. అరే ఈ సావ కొట్టుడేంద్రా ఎండకు సావమరణం అవుతుంది జింగిడియాలతోటి. ఇంకా చెట్టు నీరు ఏడలేదన్న కారైనా ఇక్కడ ఏడున్నా కనబడుతుంది రా. ఏళ్ళేనే లేకపోయా. పోతున్నాం ఫోన్లు చేసే చెప్తారు. తిందాం పడరీ. ఇవరాక శేఖర్ ఆగినప్పుడు ఏమో తీసుకొచ్చిన ఏంటి అది బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఇంకోటి ఇంకేమో ఇచ్చిందా. ఫోన్ చేసిన చేయరా మళ్ళీ సరే అయ్యా లేట్ అవుతుందిరా. ఎండ పోతే ఆ వీడియో కాదురా ఇంత దూరం వచ్చి వేస్ట్ అవుతుంది. అసలు ఏం టెన్షన్ లేదేమరా మీకు. గమ్మత్ చేస్తారా అంతా.
అందరం కలిసి ఫోన్లలో పోతుంటాం కదా ఆడుతున్నారు మరి. నాయన. మళ్ళీ ఫోన్ వస్తుంది లావడమా లావడం. ఈసారి వంశీ ఎత్తుండు వంశీ ఏం కాదు లావటం పోతున్నామని చెప్తాం అడ్జస్ట్ మళ్ళీ అయితే లావడం చాయ్ గిన్ని ఫోన్లు ఒకసారి మొత్తం వాళ్ళే మిస్డ్ కాల్స్ కాదు హైలైట్ లావట్ అదేనారా కారు హలో కాదు కాదు హలో ఓ జింగిడిగా లెట్వికి రా ఇక్కడ ఎండ పడుతుంది లోపల లేరు బయట లేరు కారు కూడా లేదు ఎటు వేయరు మరి సెక్యూరిటీ అన్న అడుగుతున్నామో అటు వేయరు గిడికి వేరు అంటాడు లెఫ్ట్ సైడ్ కు దారి పోదాం దారి లేట్ అవుతుంది ఎటు పేరు వాయిస్ కట్ హలో ఏ జింగిడి మజాక్ తర్వాత కానీ ఇంకో వీడియో ఉన్నది ఇటే పోవాలి సిరిపెడది కాదు ఇట్లా సిరిసిల మీకెళ్ళి పోదాం ఇప్పుడు పోయేటప్పుడు ఏ కథలు పడకు రారే వీడియో ఉన్నది ఇంకోటి వీడియో ఉంది. మళ్ళీ ఇంత దూరం రావాలిరా వీడియో ఉన్నప్పుడు ఇదేం రా అర్థం కాదు. ఇంకా ఓ జింగిడి అరే హలో ఎప్పుడు మజాకులు ఆడాలి ఏం కథ మీకు తెలియరా మీతో పెద్ద బాధగా ఉన్నది ఛే. బాగా జింగిడి గట్లేదు ఇగో యాక్చువల్గా 2 వీడియోలు ఉన్నాయని వాళ్ళకు కూడా తెలుసు ఈ డ్యాములు ఈ తిరిగేది ఇదంతా వీడియో అయిపోయిన తర్వాత ఇటే ఇంకో వీడియో చూసుకొని పోదాం రా అని చెప్పేసి అనుకున్నాం ఆల్రెడీ దాని ప్లానింగ్ ప్రకారం వచ్చినాయి ఇప్పుడు వీళ్ళు వేసుకొని పోతే ఏందో అర్థమైతలేదు అసలు వీళ్ళకి ఎవరు చెప్పాలి ఇచ్చే పుట్టడిస్తారన్న ఐడియా మొత్తం అన్ని దింపాన ఐడియా డింపే ఐడియా మళ్ళీ ఎత్తున్నా ఏ రమ్మన సావ కొట్టలేదు ఇప్పుడు పోడు ఎట్లా పోతావు అయినా కానీ అదే కదా బాధ ఏ మజాకులు ఆడకుర్రి తక్కువ రారు ఉర్రి ఒకరు దేనికి ఏ రకంగా అసలు నాకు అర్థం కాదు మేము పోతున్నాం ఏ రారా జిల్లెడ ఆశ నీ అవులా అన్నమినే వేయాలి ప్రాంక్ మా ఇద్దరు మరి నిండి ప్రాంక్ చూస్తావా ప్రాంక్ కాదా ఇంకో వీడియో ఉన్నదిరా మీకు ఓ జింగిడిగా prank అనేది మళ్ళీ రావాలంటే మళ్ళీ పైన ఉందా డీజిల్ ఆహా ఇంత దూరం వచ్చినాక ప్రాంక్ ఏందా ఆటో ఉన్నాయా నీరా కడేసి సంగతి తర్వాత చూసుకున్నాం ఈ జిప్ అంతే ఏంద్రా మా మీద కదా మళ్ళీ చేస్తే గీడ నాకు ఇంత దూరం వచ్చినా ప్రాంక్ ఎత్తే పారేసిరు ఎట్లా ఇక ఎట్లేమున్నది ఇక పోవాలి మజాక్ ఇట్లా ఆడుతున్నారు ఎప్పటికి కూడా దొరుకుతారావు మళ్ళీ దొరికినప్పుడు చెప్తా సంగతి ఇప్పుడైతే ఇక నిండా మునిగినా మీకు ఏం చేయరాదు ఒక ఆటో ఏదైనా పట్టుకొని ఇక బస్సు మాట్లాడుకొని పోవాలి కథ కలిసి నాకు అర్థం కాదు. ఏమో దొరుకుతారా వాళ్ళని హైదరాబాద్ ఇటు సైడ్ వస్తావు హైదరాబాద్ కూడా కాదు ఏదైనా దూరం పోయినప్పుడు ఇటు సైడ్ వస్తా ఇప్పుడు ఏదానికి ఇప్పుడు మా మీద చేసినందుకు ఇది ప్రాంక్ ప్రాంక్ ఆట ఇది రివెంజ్ ప్రాంక్ ఆట ఇది ఇంకో అందరం కలిసి చేయాలి కానీ మా ఇద్దరం గిఫ్ట్ పెట్టుకున్నాడు చెయ్యి మీ బాధ మీకు నా బాధ నాకున్నది జింగిడి మీ మీద చేస్తారు మీరు ఎడుగురి నాకేమో వీడియో అయిపోయిందని నేను ఎడతా వీడియో కూడా అయిపోయింది ఇప్పుడు చేసేదా ఇంటికాడ చేసుకున్నా వీడికి రావాలంటే మళ్ళీ 1000 రూపాయలు డీజిల్ పోసుకొని రావాలన్నా సో మొత్తానికి అయితే ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్ దగ్గరికి అయితే పోతాం ఇప్పుడు ఇక బస్ ఎక్కి పోవాలి కదా అప్పేటట్లేదు చూద్దాం టైం వస్తుంది టైం వచ్చినప్పుడు చెప్తా నేను కూడా గట్టి నేర్పుతావు ఇష్టపెట్టి ఇక్కడ కార్లో వచ్చి ఆటోలో పోతున్నాం మరి ఈ నుంచి ఆడికి బస్ స్టాండ్ కాడ మళ్ళీ బస్ స్టాండ్ బస్సు దొరకలే ఏదైనా చూద్దాం దొరుకుతాయిగా దొరుకుతాయి డైరెక్ట్ ఉంటాయి బస్సు లెక్క కొన్ని ఏం లాగారు ఇలా అటు ఇటు బస్సు ఎక్కిపించారు గారు నన్ను నేను కూడా మసలు అవుతుందన్న బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చినాం రోడ్ల మీద నడిపిస్తారు ఎండల టైం ఆసా నిజంగా అసలు ఇది ఏం ప్రాంక్ ఏందో కానీ నేను మాత్రం ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను ఈ జింగిడిగాళ్ళు అన్న మీద ఒక్కడి మీద చేసినప్పుడు అన్న మీద ఒక్కడి మీద చేయాలి మళ్ళీ అట్లా ఈడ గీడ చేయొద్దు నడి సిటీలో సిటీలు ఇడిచిపెట్టిపోవడం ఏంద్రా ఆయన నాకు అర్థం కాదు అన్నమే చేసినా కానీ గీడ చేయొద్దురా ఇది కరెక్ట్ కాదు జింగిడిగాళ్ళు సరే చూస్తున్నాం ఏదైతే కానీ ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే వచ్చినాం మా ఛానల్లో ఇంత డేరీ చేసి ఫస్ట్ టైం వీడియో ఇస్తున్నాం ఎక్స్ట్రీమ్ ప్రాంక్ ఇదే ముగ్గురు బలి ఒకటే దెబ్బకు మొత్తం వణుకుతున్నాయి కావచ్చు ఆడ వాళ్ళకు ఇగో మెయిన్ రోడ్ కాదు మంచి లొకేషన్ ఉన్న చెప్పు మొత్తం తిరుగుకుండా పోదాం
అర్థమవుతుందా? ముళ్ళలో కూడా ఎంజాయ్ చేద్దాం ఇవాళ. ముళ్ళలో కూడా ఏ ముళ్ళలో పంచర్ అయితే మళ్ళీ వాళ్ళ పరిస్థితి మనకు వస్తుంది. ఎక్స్ట్రీ అవుతుంది ఇంకా వాళ్ళకన్నా. సో లగ్జరీగా సేఫ్ గా ఎంజాయ్ చేసుకుంటా తిరగం. ఎండకు తట్టుకోలేక సోడా అయితే తాగుతున్నాం. బస్ స్టాండ్ ముంగట్నే ఉన్నాం. ఇప్పుడు బస్ ఎక్కి పోవాలి. అక్కడ స్టూడియో దగ్గరికి వర్క్ షాప్ దగ్గర పోయిన తర్వాత చూస్తాం ఆ సంగతి. నాకు కొంచెం వస్తుంది ఆ కోపం. నేను పాత కూరగాయలు అయితే మాత్రం రోడ్డు మీద ఉరికించుకుంటూ ఆ ముగ్గురిని దొంగ కొడుకులను ఇప్పుడు ఉంటే దెబ్బల పాలు ఖచ్చితంగా ఎదురు. నాకు అసలు పిచ్చిలేస్తుంది. అసలు ఎండ ఇచ్చి పెట్టుకోవడం మరి ఇంత దూరం ఇచ్చి పెడతాడు ఎవడన్నా? నాకు అర్థం కాదు. యాక్చువల్గా మేము మర్చిపోయిన బస్సులో మా దగ్గర క్యాష్ కూడా లేవు. ఫోన్ పే ఉంటుందా అసలు? ఫోన్ పే ఉంటుంది అన్నారు కదా మధ్యలో. ఇప్పుడు ఉండదు నాకు తెలిసి. మనం క్యాష్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఏడా ఇప్పుడు ఏటీఎం తెలాలి. ఏటీఎం ఉంది బస్ స్టాండ్ ఉంటుందా? ఏమో ఈ బస్ స్టాండ్కి కూడా రావండి. అప్పుడు ఎప్పుడో వెనకాడ వచ్చినా నేను. మ్యాక్స్ బస్ స్టాండ్ లో పెడతారు కదా ఏటీఎం. అట్లా బస్ స్టాండ్ లోపల ఏటీఎం ఉందా? ఎస్బీఐ ఎస్బీఐ ఏడుంది? ఎస్బీఐ క్యాష్ ఇస్తా అన్న మరి. ఫోన్ పే ఇస్తా. సరే సరే లేదు క్యాష్ కావాలి. అవనా క్యాష్ ఇస్తావా? ఒక 150 200 అట్లా. 220 కొడితే 200 అట్లా తప్పదు. సో మొత్తానికి అయితే 200 అయితే సాధించినాం. 220 ఇస్తే 200 ఇచ్చిండు. 20 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే 70 రూపాయలు. 7 మూలు 21 ఇంకా 10 రూపాయలు దొరికింది 10 రూపాయలు ఉన్నాయారా? ఉన్నాయి. 210 టికెట్ తీసుకోను. 7 మూలు 21 7 కాడికి బరాబర్ దొరుకుతలే. ఎవరు క్యాష్ ఇస్తలేరు అడిగితే. సో ఇప్పుడు మనకి సిద్దిపేట బస్ ఏడుందో చూసుకొని పోవాలి. ఇక వస్తున్నాం. రే రెడీ ఉండండి. అయితే ఖచ్చితంగా మాత్రం ఖచ్చితంగా అయితే రెడీ పుట్టాడు. దింపే ఖచ్చితంగా ఐడియా. ఏమన్నా కానీ ముగ్గురు వాళ్ళైపోతుంది. ముగ్గురు వాళ్ళ కొట్టారు. వెనుక పంపారు. సో మొత్తానికి అయితే బస్ ఎక్కినాం. పోతాను. రన్నింగ్ ఎక్కడ బస్సులు ఎన్ని రోజులు అయ్యారా ఎక్కక. ఖాళీ ఉంది మంచిగా మన దగ్గర. వాళ్ళకి ప్రాంక్ అని చెప్పేసి అర్థమైపోయింది. వాళ్ళకి చెప్పినాం కదా. సో ఇప్పుడు స్టూడియో కాడికి పోయిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ మొక్కలు చూడాలి ఎట్లుండే. కాదు వాళ్ళు ఒకటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. ఘోరంగా ఫోన్లు చేస్తారు. ఆడతలేం. ఎన్నిసార్లు ఆడతలేం. చాలా సార్లు చేసిర్రు. ఇగ్నోర్ చేసినాము. మళ్ళీ లాస్ట్ లో ఏమనిపించిందంటే సరే ఇన్ఫర్మేషన్ ఇద్దాం అయిపోతుంది. మళ్ళీ అన్నీ ఉంటారు కదా ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఎట్లా తంటాల వాడు వస్తారని చెప్పి పోతున్నామని చెప్పేసినాం. ఇక వాళ్ళు ఎట్లా రాని మేము ఏమనుకున్నాం అంటే వాళ్ళని వదిలిపెట్టి మేము కాలేసుకొని పోవాలి. మేము ఫిక్స్ అయినాం. మేము చెప్పిపోతామా చెప్పకుండా పోతామా దాని తర్వాత ముచ్చట. ఫోన్ అయితే పోదాం అనుకున్నాం. కార్ వేసుకున్నాం. స్టార్ట్ అయినాం. ఊకే ఫోన్ చేస్తారు కాబట్టి ఇక మరి అంత ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక లిఫ్ట్ చేసి చెప్పినాం. పాపం అని రాని ఎట్లా రాని చలో పోని కార్ కోడు. ఆల్రెడీ ఎప్పుడో కర్నూలు దాటిపోయారు. ఆల్రెడీ ఎత్తుంది వాటికి ఒక 60 కిలోమీటర్ 10 కిలోమీటర్ అయితే వచ్చిన కర్నూలు దాటి ఈజీగా. సో మొత్తానికి అయితే టికెట్ అయితే తీసుకున్నాం బస్సులో. ఇప్పుడైతే ఇక పోతున్నాం సిద్దిపేట. చూద్దాం మరి. ఇక ఎండ చంపుతుంది. వాళ్ళు మంచిగా కార్లో వేసి వేసుకొని పోతారు కావచ్చు.
ఏదేమైనా ఏం దెబ్బ కొట్టిర్రా ఇంకా మైండ్ పనిచేస్తలేదు ఏమన్నా ఆలోచించాలి వాళ్ళకి గట్టిగా గట్టిగా ఆలోచించాలి ఖచ్చితంగా ఏది ఏమైనా సరే వాళ్ళ గట్టినే ఇవ్వాలి ఏదైనా నెత్తి నొత్తుంది ఎండకు వర్షం అవుతలేదు దానికోసమే చూడ తాగినాం అయినా సరే అదే రకంగా ఉంది మామూలుగా లేదు ఈ ఐడియా మంచిగా బలేశ్వరన్న మరి గీట పెట్టుకున్న ఐడియా ఉంది ఆల్రెడీ ఒకటి మైండ్లో ఉంది నేను చెప్తా కదా దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం అనుకో చెప్పకు ఇప్పుడే చెప్పకు చెప్పా టైంకి వస్తుంది చింగిడి మళ్ళీ పోయి వాళ్ళతో చెప్పారు నేను నడిపిస్తున్నారు రోడ్డు మీద చిప్చూరలు తెచ్చుకో అర్థమవుతుందా మళ్ళీ పోయి సో ఫైనల్ గా సిద్దిపేట డిస్టిక్ అయితే వచ్చేసినాం మన వర్క్ షాప్ కాడికి అయితే పోతున్నాం ఇక చీకటి అయితే అయిపోతుంది లైట్ గా వాళ్ళు ఏ సప్లై ఇక ఫోన్ చేయలేము మేము వాళ్ళకి ఏది లేదు వాళ్ళు కూడా ఎత్తలేరంటే నాకు తెలిసి ఏదైనా బస్ ఎక్కుతున్నట్టు అప్పుడు దగ్గర మేము అప్పుడే వద్దాం కానీ ఏరియాలు తిరిగి కవర్ చేసుకొని వచ్చేసరికి మస్తు సేపు అయింది మొత్తానికి అయితే కరీంనగర్ లో ఒక రౌండ్ వేసుకొని వచ్చినాం మంచి మంచి ప్లేస్లు ఇట్లా వచ్చినాక ఏమంటారు ఏంటనే ప్రాంక్ అంతే అంతే చేసినాం యాక్సెప్ట్ చేయాలి అంతే డైరెక్ట్ స్టూడియో కాడికి పోయినాక కలుద్దాం మళ్ళీ బస్సు దిగి దగ్గర గంట అవుతుంది ఇప్పటికి ఒక ఆటో దొరకలేదు ఇక్కడ నిలబడి ఉన్నాం ఏదైనా ఆటో వస్తే ఎక్కిపోవాలి ఎందుకంటే మన ఊరు సైడ్ ఈ టైం బస్సులు పోవు ఆల్మోస్ట్ మన ఊరు రోడ్ దగ్గర దాకా నడుచుకుంటూ వచ్చేసినాం మీద ఆటో రాగానే ఎక్కాలి ఇక కాళ్ళు డేంజర్ గుంతున్న ఆ జింగిడి వాళ్ళు వాళ్ళకి ఇట్లా దొరకలే పోయి పుట్టు కొట్టాలి కావాలంటే వర్క్ షాప్ దగ్గర ఉండొచ్చు అనుకుంటున్నా ఎటు వేరు మరి ఆడ కూడా లావడలేరు మళ్ళీ ఉండరు లావటస్తా జల్దీ లావడతలేదు లావటర్ ఇటు సైడ్ వేసేది అడి వెనక చూసుకుందాం ఇక ఆయనతోనే చెప్పారు ఇక పోతున్నాం అని చెప్పేసి నాకు పిచ్చిలేస్తుందా నాకు ఘోరం కొమ్మొస్తుంది సో ఫైనల్ అయితే మొత్తానికి అయితే ఒక ఆటో ఎక్కినాం ఇక పోతున్నాం ముగ్గురం ఇదే ఆటోలో పోయి వాళ్ళ సంగతి అయితే చూద్దాం ఇక ఏడున్నర ఇంకా ఇప్పటికైతే క్లారిటీ లేదు ఫోన్ కూడా లావట్లేదు పోయి చూద్దాం నాకైతే ఘోరం కోపం వస్తుంది ఫస్ట్ ఆటో వచ్చేసి మనకు వర్క్షాప్ ఏరియా దాకా అయితే రాలేదన్నమాట కొద్దిగా వేరే ఊరు దగ్గరనే ఆపింది అక్కడ నుంచి నడుచుకుని పోతున్నాం ఇక్కడ నుంచి ఎంత లేదన్నా మనకు 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది ఏ పోదాం అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ లోపలికి నడుచుకుంటూ పోవాలి లోపలికి పోవాలి ఇంకా దిమాగ్ ఖరాబ్ ఉన్నది ఇప్పుడు ఒక వీడియో అయిపోయిన కాలేదన్న ఇక అరే స్పా బ్యాచ్ గుర్తు పెట్టుకోర్రా ఎంత నడిపిస్తుర్రు ఏం కథ ఉంటుంది మీకు ముంగట చేస్తాం మీకు ఒక ప్లాన్ వేసి పెట్టినాం ఆల్రెడీ ఉంటుంది అది ఇయ్యాలనే ఉంటుంది కథం అది ఏదో చెప్పేసి అయిపోతుంది కదా ఒక ప్లాన్ వేసి పెట్టినాం అది ఏంటిదంటే చెప్తాం మీకు ఇప్పుడు ముంగట ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసినాం ఇంకొక 1 కిలోమీటర్ లేకపోతే 500 మీటర్స్ వెళ్తే మన వర్క్ షాప్ అయితే వచ్చేస్తుంది ఇలా ఖచ్చితంగా పొట్టు ఉరికిచ్చి కొట్టుడు ఇప్పుడు ఆడ మాత్రం ఇలా కాదురా ఏమైనా ప్లాన్ చేద్దాం ఒక వాళ్ళకి ఇట్లా పెట్టకు ఇప్పుడు ఈ రాత్రి కావాలి మబ్బుల 12 కానీ 1 కానీ మబ్బులు 4 కానీ ఇప్పటికిప్పుడంటే ఏం ప్లాన్ చేస్తావు ఏదైనా ప్లాన్ చేయొచ్చు నువ్వు ఏదైనా ఆలోచించుకుందాం ఇప్పుడైతే మాకు ఏం ఐడియా వస్తలేదు నువ్వే ఆలోచించి ఈ రాత్రి ఏదో ఒకటి అనుకున్నా మీ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నా నేను ఒక్కరిని హైడ్ చేసి అది ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇప్పుడు చేయాలనుకుంటే ఏది మనము 500 ఎడిట్ ఛాలెంజ్ చేసినామా సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కోసం మనం కొన్ని మొన్న ఐటమ్స్ పెట్టినాం ఆ ఐటమ్స్ వల్ల ఈసారి ఏం చేస్తామంటే ఒక 4-5 నాన్ వెజ్ ఐటమ్స్ పెడతాం నాన్ వెజ్ ఐటమ్స్ జింగిడిగా నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టే వాళ్ళకి జింగిడిగాళ్ళు ఎగ్జైట్ అయిపోతారు తినాలి అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం నాన్ వెజ్ ఐటమ్స్ అంటే షవర్మా ఉండొచ్చు బ్రెడ్ ఆమ్లెట్ ఉండొచ్చు ఫిష్ ఇంకా వేరే ఏమైనా దొరుకుతుంది చికెన్ సంబంధించింది వేరే ఏమైనా తీసుకుందాం ఆ ఐటమ్స్ వచ్చే వరకు వీళ్ళు ఏమవుతారంటే ఎగ్జైట్ అవుతారు కంపల్సరీ ఫైండ్ అవుట్ చేయాలి తినాలి అని చెప్పేసి అక్కడ జరిగేది ఏంటిది అంటే వాళ్ళు ఏ ఐటమ్స్ కి అయితే ఎగ్జైట్ అవుతారో ఆ ఐటమ్స్ మనం పెట్టాం మరి ఏం చేద్దాం అది మనమే తింటాం వాళ్ళు బేలాడుతూ ఉంటారు మనం తింటా ఉండాలి మరి ఆడేం పెడదాం
బట్టి ఆడ ఏముండదు బట్టిదే 12 ఐటమ్స్ లో 5-6 ఐటమ్స్ అలా పెడతాం మెయిన్ ఐటమ్స్ మనమే తింటాం 5 ఐటెంలు కూడా గంట సేపు పిచ్చి కుక్కలే ఆ రోడ్ మీద ఘోరంగా అసలు ఇలా ఎండకు చచ్చిపోయినా మొత్తం ఘోరంగా పదలా పగ అసలు ఇగో నిజంగా చెప్పాలంటే ఇక ఓవర్ స్టెప్ నేను అగ్గి పక్క నిజంగా నడవత్తలేదు ఇప్పుడు ఈ నడుపు అదే మరి అదే కదా ఇప్పుడు ఉండబోతుంది గంట. ఏం జరగబోతుందో ఇప్పుడు మీకు తెలుసు మాకు తెలుసు ఆ జింగిడి గాలకు తెలియదు నువ్వు వీడు ఇప్పుడు నేను సిపిడ పోయి సామాన్ తీసుకొస్తా ఇదే వీడియోలో కంటిన్యూ అయితే ఉంటది ఉం. సామాన్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని చూడు ఎట్లా ముడతారు చేపలు నాకు చికెన్ నాకు అంటారు కాకపోతే ఏముండదు తినేది ఎవరక్క ఆయన బెస్ట్ ఐడియా ఇగో ఆ బాయ్ విషయం బాయ్ మీకు తెలుసు వాళ్ళకి తెలియదు బెస్ట్ ఐడియా మామూలుగా ఉండదు మరి మనతోటి ఇది యాక్చువల్ గా టీమ్ మీద మొత్తం కొడదాం అనుకున్నా కాకపోతే ఎప్పుడు వచ్చిన ఐడియా ఇప్పుడు యూజ్ అవుతుంది అమ్మ సేఫ్ అంటే సేఫ్ ఏంది వాళ్ళు నడిచిన పొట్టు ఘోరమైన గంట సేపు ఎట్లుంటారు ఇప్పుడు ఆడ ఊరికి పిచ్చడే ఫర్రిగా నాకు చెప్పొచ్చుగా మరి